నీళ్లు కావాలిగా. నీళ్లు దొరకపోతే మీ అమ్మ చచ్చిపోతుంది. ఎక్కువగా ఆలోచించొద్దు. నీళ్లు కావాలి కదా అమ్మను కాపాడుకోవడానికి. ఇప్పుడు బిచ్చం ఎలా ఆడుకుంటారో అలా నువ్వు చేతులు చాపు. చాపు. నీళ్లు కావాలా వద్దా? చేతులు జోడించి కాదు, చాపుకొని. నీళ్ళు ఇవ్వండి. నీళ్ళు ఇచ్చాంగా నీకు. అమ్మా ఆగు. అమ్మా నీళ్ళు ఇస్తారుండు. నీళ్ళు ఇవ్వండి, ఇవ్వండి. సోదరులారా, వీళ్ళ తమాషాలు ఎప్పుడూ ఉండేవేలే. పదండి, మనం వెళ్ళి మన పనులు చేసుకుందాం. ఒకవేళ ఇది చచ్చిందనుకోండి, రేపు ఎలాగో తెలుస్తుంది కదా. పదండి సోదరులారా, పదండి. భీమాబాయి తలనొప్పిని నేను తగ్గించగలను. వెళ్ళండి, ఆ దుప్పటి తీసుకురండి. ఇక్కడ పరవండి. లేకు భీమాబాయి, ఇక్కడికి రా. ఈ దుప్పటి మీద కూర్చోపెట్టండి. తీసుకురండి, కూర్చోపెట్టండి. గంగా, జాగ్రత్త జాగ్రత్త. బాసిన మఠం వేసుకుని కూర్చో. బాసిన మఠం వే. కొంచెం ఓపిక తెచ్చుకో. శాంతించు భీమాబాయ్, శాంతించు. నిశ్చలంగా ఉండు. బాగా నొప్పిగా ఉంది. నొప్పి తగ్గిపోతుంది భీమాబాయ్. నిశ్చలంగా ఉండు, శాంతించు. నువ్వు నీ కళ్ళు మూసుకో. నీ 2 కళ్ళు పూర్తిగా మూసుకో. భీమాబాయ్, నీ మనసుని ప్రశాంతంగా ఉంచు. ఇక ధ్యానం చేయి. ధ్యానం. బుద్ధుడు చెప్పాడు కదా, ఏకాగ్రత చిత్తంతోటి మనం ఏ వస్తువు మీద దృష్టిని నిలుపుతామో దాని అనుభూతిని పొందుతాం.
శాంతం. మనసు ప్రశాంతంగా ఉంచుకో, ఏకాగ్రత పెంచుకో. ఇప్పుడు ఏవైతే సంఘటనలు జరుగుతున్నాయో వీటన్నిటి నుంచి దూరంగా వెళ్ళు. వీటికి అతీతంగా వెళ్ళు. అప్పుడు నీకు పూర్తి ప్రశాంతత దొరుకుతుంది. శాంతి, శాంతి. ఏకాగ్రత చిత్తంతో నీ శరీరాన్ని తేలికపరుచుకో. ధ్యానం, మనసులో ఏకాగ్రత. నీ శరీరాన్ని ఇంకా తేలిగ్గా ఉంచుకో. పూర్వకాలంలో ఒక రాజు ఉండేవాడు. ఆయన కుమారుడి పేరు సిద్ధార్థుడు. ఆ తర్వాత గౌతమ బుద్ధుడు అనే పేరుతో పిలువబడ్డాడు. నీ మనసులో ఎలా ప్రశ్నలు ఉన్నాయో అలాగే ఆయన మనసులో కూడా బోలెడని ప్రశ్నలు ఉన్నాయి. మరి ఆయన తన ప్రశ్నలకు జవాబులు ఎలా తెలుసుకున్నారు? ఆత్మావలోకనం చేసుకుని, లోక సంచారంతో, నిరంతరం ఆలోచనతో. బుద్ధుడు చెప్పాడు కదా, ఏకాగ్రత చిత్తంతో మనం ఏ వస్తువు మీద దృష్టిని నిలుపుతామో దాని అనుభూతిని పొందుతాం. పడుకోబెట్టు. ఆనంద్, ఆనంద్. బాలా, సాయం పట్టండి. ఇప్పుడు మనం ఈమెను ఒంటరిగా వదిలేద్దాం. కాసేపట్లో ఈమె నిద్రపోతుంది. రండి. భయపడాల్సిన పని లేదు రామ్జీ. ఆమె కాసేపట్లో లెగుస్తుంది, నయమైపోతుంది. తాత ఆగు. మీరు అమ్మకి ఎలా నయం చేశారు? అమ్మకి తలనొప్పి ఎలా తగ్గిందో నేను తెలుసుకోవాలి. ఎందుకంటే నా జీవితంలో కూడా రోజు సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇక ప్రతి వాళ్ళు నాకు సమస్యలు సృష్టించడంలోనే నిమగ్నమై ఉంటున్నారు. దానివల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక అందువల్ల నా దృష్టి చదువు మీద నుంచి మళ్ళీపోతూ ఉంటుంది. మీరు చెప్తే అప్పుడు నేను నా సమస్యలను అధిగమించి దృష్టి మొత్తం చదువు మీద పెట్టగలను. ఎందుకంటే నాకు తెలుసు, కేవలం చదువుకోవడం వల్లనే ఈ సమాజాన్ని మనం మార్చగలము. చెప్పు తాత, అప్పుడే నేను నా సమస్యల్ని అన్నిటిని అధిగమించి నా చదువుని పూర్తి చేయగలుగుతాను. ఎందుకంటే నేను చదువుకోవాలి. ఈ ప్రపంచంలో ఎన్ని చదువులున్నాయో అవన్నీ చదవాలి. కానీ సమస్యలు చాలా ఉన్నాయి. నాకేమనిపిస్తుందంటే ఈ సమస్యల నుంచి బయటపడే మార్గం మీ దగ్గర ఉందని. చెప్పండి, మీరు అసలు అమ్మకి అలా ఎలా నయం చేశారు? బాబు, నేను మీ అమ్మకి ఎలాంటి వైద్యమూ చేయలేదు. ఆమె మనసుని ఏకాగ్రతగా చేశానంతే. ఇక ఎప్పుడైతే మనసు ఏకాగ్రతతోటి ఒక బిందువు పైన కేంద్రీకృతం అవుతుందో అప్పుడు మెదడులోని మిగతా సమస్యలు బలహీనపడిపోతాయి. వాటి ప్రభావం బలహీనంగా ఇంకా తేలికగా అయిపోతుంది. ఇక మన శక్తి అంతా అక్కడే కేంద్రీకృతమైపోతుంది. ఎక్కడైతే మన మనసును కేంద్రీకృతం చేస్తామో అప్పుడే మీ అమ్మకి నొప్పి అనే భావన అంతమైపోతుంది. ఆమె నిద్రపోయింది, ఎందుకంటే ఆమెను శూన్యంలోకి తీసుకెళ్లాను. శరీరం తేలికగా, మనసు తేలికగా, అన్ని బంధాలు తేలికైపోతాయి. ఇక ఈ ప్రక్రియలో ఆమె మనసులోని ఆవేదనంతా శాంతమైపోతుంది. అందుకే ఆమె నిద్రపోయింది. కానీ తాత, మీకు ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? చెప్తాను బాబు, చెప్తాను. భీమ్, 1857లో నేను ఆంగ్లేయుల సైన్యంలో సిపాయిని. అప్పుడు ఒక యుద్ధంలో గాయపడి ఒక పొలంలో పడిపోయాను. మా పటాలం నన్ను వదిలేసి వెళ్ళిపోయారు.
అప్పుడు ఎక్కడి నుంచో ఒక బౌద్ధ భిక్షువు అక్కడికి వచ్చాడు. వచ్చి ఆయన నన్ను పరిశీలనగా చూశాడు. అప్పుడు నేను ఆ గాయాలతోటి విలవిల్లాడుతున్నాను. అప్పుడు ఆయన నాకు ఇదే విధంగా బాధ నుంచి విముక్తి కలిగించాడు. నాకు వైద్యం చేసి స్వస్థపరిచాడు. భీమరావు, అన్నిటికంటే ముఖ్యమైనది ఏకాగ్రత. నువ్వు ఒక విద్యార్థివి కాబట్టి విద్యార్థులకి ఏకాగ్రత ఎలాగూ అవసరమే. ఎలాగంటే నీటికి వర్షంలాగా. నాకు నిన్ను చూస్తే సంతోషంగా ఉంది. నువ్వు ఈ విపత్కర పరిస్థితిలో కూడా నీ చదువు గురించి ఆలోచిస్తున్నావు. ఇక దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం కూడా చేస్తున్నావు. విద్యార్థులకి ఈ లక్షణం ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. కాగ్జైష్ట బకోధ్యానం స్వాన్ నిద్ర తథోత్య అల్పహారి గృహత్యాగి విద్యార్థి పంచలక్షణం. అంటే కొయ్యలాగా ప్రయత్నం చేసేవాడు, కొంగ చేసేలాగా ధ్యానం, కుక్కలాగా నిద్ర, ఏ చిన్న అలికిడైనా సరే అప్రమత్తం అవటం, మితాహారం తీసుకునేవాడు, గృహాన్ని పరిత్యజించేవాడు, ఇవన్నీ సర్వశ్రేష్టమైన విద్యార్థికి ఉండే లక్షణాలు. ఇల్లు వదిలేయాలా? అంటే నేను ఇంటిని వదిలిపెట్టాల్సి ఉంటుందా? లేదు బాబు, అలాంటిదేమీ ఉండదు. ఇది ఒకప్పటి విషయం. అప్పుడు విద్యని ఋషుల వద్ద అభ్యసించేవాళ్ళు. ఇక ఋషులు వనాల్లో నివసించేవాళ్ళు. అందుకని విద్యార్థులు విద్యాభ్యాసం చేయడం కొరకు వాళ్ల ఇళ్లని వదిలి వనాల్లోకి వెళ్ళి ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినాయి. ఇప్పుడు విద్య వనాల్ని దాటుకుని నగరాలకు వచ్చేసింది. ఆ కారణంగా ఇప్పుడు ఇళ్లు వదలాల్సిన అవసరం లేదు. కానీ నాన్న, విద్యని ప్రాప్తం చేసుకోవడానికి నేను ఇంటిని వదిలి వెళ్లాల్సి వస్తుంది. భీంబాబు, ఎక్కడికి వెళ్తావు? సప్త సముద్రాల అవతలకి. నేను అక్కడికి వెళ్లి చదువుకోవాలి. నేను కూడా ఆ విద్యను అభ్యసించాలి. దాని కారణంగానే ఎంతో మంది తెల్లవాళ్లు మన దేశం మీద శాసనం చేస్తున్నారు. కానీ వాళ్ళ విద్యను అభ్యసించి నేను ఈ దేశంపైన అధికారం చెయ్యను. కానీ మన వాళ్ళందరినీ ఈ అధికారంలో భాగస్వాములు చేయగలుగుతాను. అప్పుడు భవిష్యత్తులో ఇంకెవరూ మన నీళ్ళని అడ్డగించలేరు, దారిని అడ్డగించలేరు. కానీ గురువుగారు, అక్కడికి వెళ్ళటం కంటే ముందు నేను మీ దగ్గర సంస్కృతం నేర్చుకోవాలి. మీరు నాకు నేర్పిస్తారా? సరే, ముందు చెప్పు. సంస్కృతం నేర్చుకున్న తర్వాత ఏం చేస్తావు? మీరిప్పుడు ఏ శ్లోకమైతే చెప్పారో అలాంటి శ్లోకాలు ఇంకొన్నిటిని వెతుకుతాను. అవి జనాలకు ప్రేరణ ఇవ్వగలవు. అలాగే ఈ శాస్త్రాలు కూడా చదువుతాను. వీటిని చదవటం వల్ల సర్వజ్ఞ స్వామి లాంటి వాళ్ళు సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, సమాజాన్ని విభజిస్తున్నారు. ఒకవేళ యుద్ధంలో గెలవాలంటే అప్పుడు శత్రువు ఆయుధ బలం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక సర్వజ్ఞ స్వామి లాంటి వాళ్ళ ప్రధాన ఆయుధం ఏంటంటే వాళ్ళ గ్రంథాలు, శాస్త్రాలు. భీంబాబు, నువ్వు ఒకేసారి ఏమేం చేయాలనుకుంటున్నావు? అన్నీ. నాన్న, మన విషయంలో కూడా అన్ని సమస్యలు ఒకేసారి వస్తుంటాయిగా. నాన్న, నేను అన్ని తెలుసుకోవాలి, అవన్నీ చెయ్యాలి. ఇప్పుడు అన్నిటికంటే ముందు ఇది తెలుసుకోవాలి, ధర్మం అంటే ఏంటో. రా, చెప్తాను. కూర్చో. భీంబాబు, ధర్మం రెండు రకాలుగా ఉంటుంది. ఒక ధర్మం మంచిది, అది జీవితానికి మార్గం చూపిస్తుంది. ఇక రెండోది దీనికి భిన్నం. దీనిని కొందరు స్వార్థపరుడు తమ ఆయుధంగా మార్చుకుంటారు. ఇక జనాల్ని దీంతో భయపెట్టి తమ ఇష్టానుసారంగా నడిపిస్తారు. వాళ్ళు ధర్మం పేరు చెప్పి వాళ్ళకు అనుకూలంగా చట్టాన్ని, న్యాయాన్ని ఏర్పరుస్తారు. దానితో వాళ్ళు మనుషుల్ని పెద్ద ఇంకా చిన్న జాతులుగా విభజించి తమ స్వార్థ ప్రయోజనాన్ని నెరవేర్చుకుంటారు. కానీ ఇదంతా దేవుడి పేరు చెప్పి చేస్తారు.
అప్పుడు జనాలు భయంతో అవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమి కోరుకుంటారు అవన్నీ. ఇక ఈ జనాలు ఈ రెండింటిలో ఏ ధర్మాన్ని నమ్ముతారో వాళ్ళు ఆ విధంగా మారిపోతారు. అంటే అక్కడ కంచె వేసే వాళ్ళందరూ రెండో రకమైన మనుషులన్నమాట. హ్మ్. వాళ్ళు ఈ కంచె వేయకుండా ఆపాలి రామ్జీ. మెల్లమెల్లగా సమస్యలు పెద్దవైపోతున్నాయి. మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఈ సమస్యలకి నా దగ్గర పరిష్కారం ఉంది, కానీ నాకు ఇది అర్థం కావట్లేదు. అది ఎలా చేయాలో. ఏంటది? ఏ అధికార యంత్రాంగం వాళ్ళ ఇష్టంతో మన వెంట నడవలేకపోయారో వాళ్ళు బలవంతంగానైనా మన వెంట నడిస్తే అప్పుడు మన పని పూర్తవుతుంది. కానీ ఇది ఎలా సాధ్యం? అదే నాకు పాలుపోవడం లేదు. ఏ ఉపాయం తట్టడం లేదు. ప్రభుత్వ అధికారులు పెద్ద జాతి వాళ్లకు వ్యతిరేకంగా నిలబడటం. గురువుగారు, ఒక ఉపాయం ఉంది. ఏంటది? నేను సైన్యంలో పనిచేశానుగా, అందుకని నాకు అవగాహన ఉంది. వాళ్ళు మన గ్రామానికి ఎలా వస్తారో. ఎలా? దీనికోసం మన జాతి వాళ్ళందరినీ ఏకం చేయాల్సి ఉంటుంది. సరే, నేను మన వాళ్ళని ఏకం చేస్తాను. నేను వెళ్ళి భీమరావుని అక్కడి నుంచి తీసుకొస్తాను. ఉండనివ్వండి గురువుగారు. వాడు ఏదో చేసుంటాడు. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇవన్నీ వాడిని ఆలోచింపజేస్తాయి, తర్వాత అర్థమవుతాయి. వాడిని అంతర్మథనం పడనివ్వండి. రండి గురువుగారు, మనం మన కార్యక్రమం చేద్దాం. రండి. పైకి పైకి ఇంకొంచెం పైకి కట్టు. సరే. చూడు చూడు, కళ్ళు తెరుచుకొని మరీ చూడు. ఎందుకంటే ఇప్పుడు ఈ కంచె అడ్డుగా వేసేసామనుకో, అప్పుడు ఇంకేమీ కనిపించదు. కానీ ఇంత పెద్ద దడి కడితే మీకు ఏం లాభం వస్తుంది? మాకు ఏం లాభం ఉంటుందంటే మేము మీ చిన్న జాతి వాళ్ళందరినీ ఒకేసారి ఖైదు చేసేస్తాం. ఖైదు. కానీ ఆ ఖైదు మాకు పడుతుంది. దానివల్ల మీకేమొస్తుంది? అరే జాగ్రత్త బాబు, ఈ భీమరావు మనల్ని వీడి మాటల ఉచ్చులో ఇరికించేస్తాడు. వీడికి స్వామి చెప్తేనే బాగా అర్థమవుతుంది. వెళ్ళు, స్వామిని అడుగు. వెళ్ళు. వెళ్ళి ఎక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు వెళ్ళు, గబగబా చేయండి. చేతన్, త్వరగా కానీ. ఏంటి? స్వామి గారు ఏం పుస్తకం చదువుతున్నారు? అది పుస్తకం కాదు, గ్రంథం. సరే, దాంట్లో ఏం రాసుంది? అది నాకు తెలీదు. సరే, ఇదైనా చెప్పండి, అది ఎవరు రాశారు? అది నాకు తెలీదు. అయితే స్వామి గారిని అడిగి చెప్పండి నాకు. చెప్పు, ఇప్పుడు ఎందుకు వచ్చావు ఇక్కడికి? స్వామి గారు, మీరు చదువుతున్న ఆ పుస్తకం ఎవరు రాశారు? మూర్ఖుడా, అధముడా, ఎవరు రాశారు అనేదానికన్నా ఇది తెలుసుకోవటం అతి ముఖ్యం. దీనిలో ఏం రాసింది అని. దీంట్లో రాసున్నది ఏమిటంటే, ప్రతి ఒక్క విషయాన్ని ఆచరించటమే జీవితం. ఈ సృష్టిలో ప్రతి జీవికి ఒక నిర్దిష్ట స్థానం ఉంది.
వాళ్ళు తమ పరిధిలో జీవితాన్ని గడపటంలోనే మోక్షం ఉంది.